భారతదేశంలోని ఇతర పండుగల మాదిరిగానే నవరాత్రులు కూడా గొప్ప అర్థాన్ని కలిగి ఉంటుంది. ఒక స్థాయిలో నవరాత్రులు ఆధ్యాత్మిక సాధనలకు పురోగతిని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధకుడు దుర్గా, లక్ష్మి, సరస్వతి ద్వారా వ్యక్తీకరించబడిన 3 దశలను దాటాలి. నవరాత్రి అంటే 9 రాత్రులు అని అర్థం. ప్రతి 3 రోజులకు దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపాల్లో ఉన్న దైవాన్ని ఆరాధించటానికి అంకితం చేస్తారు. అయితే 10వ రోజు చాలా ముఖ్యమైనది. దీన్ని విజయదశమి అని అంటారు. దుర్గా, లక్ష్మి, సరస్వతి పూజల వెనుక కారణం గుణరహితమైన సంపూర్ణతను, గుణాలు ప్రపంచం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగేవి తత్వశాస్త్రంలో పాతుకుపోయింది. ప్రయాణం తెలిసిన దాని నుండి తెలియని వాటి వరకు ఉంటుంది. అందువల్ల స్వచ్ఛమైన చైతన్యానికి ప్రతీక అయిన శివుడు దైవిక శక్తిని సూచించే శక్తి ద్వారా మాత్రమే తెలుసుకోగలడని చెబుతారు. అందుకే ప్రజలు దేవి అని కూడా పిలువబడే శక్తిని ఆమె వివిధ రూపాలలో పూజిస్తారు. నవరాత్రికి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక అభ్యాసాల్లో పళ్ళు, పాల, ఉపవాసాలు, జపాలతో పాటు దేవికి ఆమె వివిధ రూపాల్లో అంకితం చెయ్యబడిన శ్లోకాలు, ప్రార్థన, ధ్యానం, దేవి మహత్యం, శ్రీ లలితా సహస్రనామం, దుర్గా వంటి పవిత్ర గ్రంథాల పఠనం పవిత్రమైనవి. దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఆయుధ పూజ జరుగుతుంది. ఆయుధ పూజ అనేది ఒకరి జీవనోపాధిలో ఉపయోగించే పనిముట్టును ఆరాధించటం. నవరాత్రి ఉత్సవాలను నల్గొండలో ఘనంగా నిర్వహించుకుంటారు. గతంలో కంటే ఈసారి నల్గొండలో అమ్మవారి విగ్రహాల కొనుగోళ్లకు పోటీ పడ్డారు. అమ్మవారిని ప్రతిష్ఠించడం ఒక ఎత్తైతే నవరాత్రులు నిర్వహించటం మరో ఎత్తని చెబుతారు. అమ్మవారి విశిష్టతను వివరించారు పూజారులు. శ్రీ 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 కనకదుర్గా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు ఒక అలంకారంతో అమ్మవారిని అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క అలంకారాలు మొదటి రోజు బాలా త్రిపురసుందరి దేవిగా, రెండవ రోజు గాయత్రిగా, తర్వాత అన్నపూర్ణాదేవిగా, శ్రీలలితా త్రిపురసుందరి దేవిగా, మహాచండీదేవిగా, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవిగా, ఆ తర్వాత దుర్గా పరమేశ్వరి, ఆ తర్వాత మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి దేవిగా వివిధ అలంకారాలు అమ్మవారిని అలంకరిస్తూ మనము అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు నిర్వహిస్తాము. ఈ అలంకారాల్లో ప్రతి అలంకారం విశిష్టమైనటువంటిదే. నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు కూడా చాలా విశిష్టమైనటువంటిదే. అమ్మ ఆగ్రహిస్తే మహోగ్ర రూపం, అనుగ్రహిస్తే మహాశాంత స్వరూపం. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు మన దేవాలయంలో నిర్వహిస్తున్నాము. నా ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఈ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అమ్మవారు చాలా పూర్వ వైభవం కలిగిన అమ్మవారు. నాకు తెలిసి రామాలయంలో రాముడు ఎప్పటి నుంచి పూజలు అందుకుంటున్నాడో ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా అప్పటి నుండి ఉంది. చాలా మహిమాన్వితుడి విగ్రహం అమ్మవారి విగ్రహం. అదేవిధంగా ఈ నవరాత్రుల్లో భక్తులందరూ కూడా మాలధారణలు చేసి అందరూ కూడా కుంకుమార్చనలతోటి ప్రతిరోజు హోమాలతోటి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు ఆశ్వేజ మాసంలో శుద్ధ పాడ్యమిని మొదలుకొని మరి విజయదశమి, దసరా వరకు కూడా కొనసాగుతాయి అమ్మవారి నవరాత్రులు. దీనిని శరన్నవరాత్రులు అంటారు. ఈ యొక్క మాసంతో శరదృతువు ప్రారంభం జరుగుతుంది. ఈ మాస ప్రారంభంలో ఆ యొక్క ఆదిపరాశక్తి అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల అత్యంత వైభవపేతంగా జరుపుకునేటువంటి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి చతుషష్ఠి కళాపూజ మరియు సహస్రనామార్చన కూడా నిర్వహించుకోవచ్చు అమ్మవారికి. అలాగే మరి ఈ యొక్క జగజ్జనని అయినటువంటి ఆ యొక్క ఆదిపరాశక్తి ఆవిడ యొక్క నవవిధ రూపాలతో రాక్షస సంహారం గావించి జనులందరికీ కూడా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు ఇచ్చినటువంటి ఆ యొక్క అమ్మకి పాడ్యమిని మొదలుకొని విజయదశమి వరకు కూడా 9 రోజులు కూడా నవవిధ రూపాలతోటి నవవిధ అలంకారాలు, ప్రసాదాలు, నివేదనల చేత అమ్మవారికి విశేషమైనటువంటి పూజాధికాలు గావిస్తారు. ఆ యొక్క అమ్మవారు మరి సకల శత్రువులని కూడా పారదోలేటువంటి అమ్మశక్తి. అలాగే సమస్తమైనటువంటి రాక్షసుల్ని సంహరించింది అమ్మవారు. ఈ యొక్క యుగంలో రాక్షసులంటే ఎవరో కాదు, మన లోపల ఉన్నటువంటి మరి ఆ యొక్క ఈర్ష్య, ద్వేషము అనేటువంటి ఆ యొక్క రాక్షసులన్నింటినీ కూడా సంహరించి
అమ్మవారి యొక్క అవతారం యొక్క పరిసమాప్తి గావించి అమ్మవారు ప్రత్యేకంగా సర్వజనులందరికీ కూడా మరి విశేషమైనటువంటి ధనాన్ని, సుఖ సంతోషాలని, భోగభాగ్యాలని కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే విజయదశమి రోజున విజయకేతనంగా శమీ వృక్షానికి విశేషంగా పూజ గావించి ఆ యొక్క సంవత్సరం అంతా కూడా అమ్మవారి దయ వల్ల ప్రతి కార్యక్రమంలో కూడా విజయం సాధింపజేసుకోవచ్చు అమ్మవారి కృప వల్ల. మరి మన భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో 12వ తారీఖు వరకు కూడా మన దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి నవవిధ రూపాల చేత విశేషంగా పూజలు గావించి అమ్మవారి యొక్క కృపకు భక్తులందరూ కూడా పాత్రులవుతారు.